నమస్కారం ప్రజలారా. మా కర్నూలు రేంజ్ ఉండేటువంటి డిఐజీ కోయా ప్రవీణ్ గారికి ముందుగా ఆయనకు నమస్కారం. ఏంది విషయం సీమరాజా? ఏందంటే ఈ డిఐజీ కోయా ప్రవీణ్ గారు రాయలసీమ రేంజ్కి వచ్చినప్పటి నుంచి మా వాడికి నిద్రలేని రాత్రులు చాలానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మా ఆటలు సాగినాయి. మేము ఏది కావాలంటే అది చేసేవాళ్ళం. పోలీసులను అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళం. పోలీసులకి ఇప్పుడు భయపడేటువంటి పరిస్థితుల్లో మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు లేవు. ప్రభుత్వాలు మారి ఈ డిఐజీ కోయా ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏ విధంగా ఉండాలి, ఏది వ్యవహారం అనేది మొన్న ఎలక్షన్లో కూడా చూసినాం. అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎట్లుంటాయి, రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఉంటాయో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు అనుకుంటా. ఇకపోతే పరిస్థితి ఏందిరా అంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులకు 852 గన్ లైసెన్సులు అయితే ఇవ్వడం జరిగింది మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు. అంటే గన్ లైసెన్సులు ఏదైనా సరే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చితే వాళ్ళు కాపాడుకునేదానికే కదా గన్ లైసెన్సులు అని మీరు అనుకోవచ్చు. అట్టగాదు ఈడ ఎట్టుంటుందంటే, రౌడీ షీటర్లకు, ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వాళ్ళకు, అక్రమంగా మైనింగ్లు చేసే వాళ్ళకు, అక్రమాలు చేసే వాళ్ళకు, మర్డర్ కేసులు ఉండే వాళ్ళకు, పీడీ యాక్టులు ఉండేటువంటి వ్యక్తులకు మన జగనన్న అయితే గన్ లైసెన్సులు ఇచ్చినాడు. సెటిల్మెంట్లు చేసే వాళ్ళకు, భూ కబ్జాలు చేసే వాళ్ళకు, రౌడీలకు, ఇటువంటి వాళ్ళకి అందరికీ ఇక్కడ మనోడు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మనకు కావాల్సింది అటువంటి వాళ్ళే కదా, మనకు కావాల్సినటువంటి వ్యక్తులు కూడా అటువంటి వాళ్ళే. అందుకని చెప్పి మన జగనన్న ఆ ఉమ్మడి కడప జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులకు అందరికీ 852 మందికి గన్ లైసెన్సులు అయితే ఇష్యూ చేశాడు. సరే పెట్టుకోండి రబ్బా, ఏముండదు, జోబులో పెట్టుకునేది కదా, బొడ్లో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, అది చూపిస్తూ ఉండండి. అంటే మనం ఏడైనా ఇల్లు రెంట్లు ఇవ్వాలన్నా కూడా బొడ్లో గన్ లైసెన్స్ ఉన్నారో స్వామి, ఓన్లీ రెంట్ అడిగితే ఏడ కాలుస్తాడో, ఇట్లాంటి పరిస్థితులు ఏడ కొంపల్లో కూడా. అదేవిధంగా మనం చూసుకుంటే 98% ఈ యొక్క 852 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 98% రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకే ఈ గన్ లైసెన్సులు ఇచ్చినాడు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు కోయా ప్రవీణ్ రద్దు చేయమని చెప్పి కూర్చో ఉన్నాడు ఆ డిఐజీ గారు మహానుభావుడు. కాదయ్యా, నీకు ఆ గన్ లైసెన్సులు ఉంటే ఏమి ఇబ్బంది సార్ మీకు కోయా ప్రవీణ్ గారు? ఏదో మా వాళ్ళు బతకలేక, ఇంక వేరేటువంటి ఆదాయం ఏది రాక, ఎట్ట బతకాలనో తెలియక బొడ్లో తుపాకీ పెట్టుకొని రోడ్ల మీదకి పోయి బెదిరించి భయపడి ఏదో విధంగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ గన్లు కూడా తీసుకొని మా వాళ్ళని రోడ్డును పడేచ్చే మా ఓడికి ఇంకా అండగా ఎవరుంటారు? అందులోనూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో